డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని చెన్నమ్మ సర్కిల్ వద్ద జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. తల్లిని కూతుర్ని దుండగులు నరికి చంపిన ఘటన కర్నూలు నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఓ భవనంపై అంతస్తులో నుంచి తల్లిని, కింద అంతస్తులోని ఓ గదిలో కూతురుని హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఈ జంట హత్యలకు కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. మృతులు రుక్మిణి, రమాదేవిగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ హత్యల ఘటనలో రమాదేవి తండ్రి వెంకటేశ్వర్లకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే కర్నూలుకు చెందిన శ్రవణ్ కు తెలంగాణలోని వనపర్తికి చెందిన రుక్మిణిని ఇచ్చి వివాహం చేశారు. హైదరాబాద్ లో బ్యాంక్ ఉద్యోగం చేసిన శ్రవణ్ కు పెళ్లి తర్వాత ఆపరేషన్ అయింది. దీంతో తన కుమారుని సంసారానికి పనికి రాకుండా చేశావంటూ కక్షగట్టిన శ్రవణ్ తండ్రి ప్రసాద్ రుక్మిణి తల్లి రమాదేవిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి తంతు ముగిశాక ఇవాళే అత్తవారింటికి రుక్మిణి వచ్చింది. కూతురును వదిలిపెట్టేందుకు కర్నూలుకు తల్లి రుక్మిణి, తల్లి రమాదేవి, తండ్రి వెంకటేశ్వర్లు వచ్చారు. ఈ కక్ష మనసులో పెట్టుకున్న శ్రవణ్, అతని తండ్రి ప్రసాద్ ఇద్దరూ కలిసి రుక్మిణి, ఆమె తల్లి రమాదేవిని దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పోలీసులు హత్యలకు కారణం కుటుంబ కలహాల, పాత కక్షల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన వారు వనపర్తికి చెందిన మహిళలుగా పోలీసులు గుర్తించారు. వారం రోజుల క్రితమే వివాహం జరిగిందని పోలీసులు గుర్తించారు. కేవలం వారం రోజుల క్రితమే పెళ్లి జరిగితే రుక్మిణిని, ఆమె తల్లి రమాదేవిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ డబుల్ మర్డర్లతో కర్నూలు వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చూడండి